ఈరోజు శ్రీచరణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు. అలాగనే గ్రూప్ 1 స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. అలాగనే శ్రీచరణికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువత ప్రపంచంలో పోటీ పడే విధంగా ఎప్పుడు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తా ఉంటారు. గతంలో ఇలాంటి సందర్భంలోనే ఒక మాట అన్నారు, మన రాష్ట్రం నుంచి ఎవరైనా నోబెల్ ప్రతిభని సాధిస్తే వాళ్ళకి రాష్ట్రం నుంచి 100 కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటిస్తానని చెప్పిన ఘనత ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ప్రతిభ సెన్సెక్స్ జరగాల, నైపుణ్య సెన్సెక్స్ జరగాలని అధికారంలోకి రాగానే ప్రతిభకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు శ్రీచరణికి ఇంత సత్కారం చేయడం ద్వారా మన ప్రభుత్వం యువతకు ఎంతో స్ఫూర్తి నింపింది. ఈ దేశంలో యువత దేశ సంపదగా శక్తిగా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కానీ మన యువత ప్రతిభను గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలా, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నత స్థితిలో తీసుకుపోవాలని చెప్పి ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా యువత గురించే మాట్లాడుతుంటారు మన సిబిఎన్ గారు.